చాలా సంతోషం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ అత్యవసర సమావేశం. నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శ్రవంతి గారి మీద అవిశ్వాసం పెట్టాం. ఎందుకంటే సంఖ్యాబలం తెలుగుదేశం పార్టీకి అధికంగా ఉంది. సంఖ్యాబలం అధికంగా ఉన్న వేళ ఏదైతే నియమ నిబంధనల ప్రకారం 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క అవిశ్వాసం పెట్టవచ్చు అన్న నిబంధనల మేరకి అవిశ్వాసం పెట్టాం. ఆ తర్వాత వారు అవిశ్వాసం పెట్టిన తర్వాత రాజీనామా చేశారు. ఆ రాజీనామా జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి వెళ్ళటం, ప్రభుత్వం ఆ రాజీనామాని ఆమోదించడం మీ అందరూ కూడా తెలిసిందే. ఆ యొక్క శ్రవంతి గారి రాజీనామా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈరోజు ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ మేయర్గా అంటే కొత్త మేయర్ ఎన్నిక కావాలంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలా. ఆ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త మేయర్ వస్తారు. ఇది ఎన్నికల సాంప్రదాయం. ఆ యొక్క కొత్త మేయర్ వచ్చిన దాకా ఇన్ఛార్జ్ మేయర్గా సీనియర్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇన్ఛార్జ్ మేయర్గా నియమించింది. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినటువంటి అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉండే ఇతర మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అందరికీ పేరు పేరున, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా శాసనమండలి సభ్యులు బేదార రవిచంద్ర గారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నూతన మేయర్గా ఇన్ఛార్జ్ మేయర్గా రూప్కుమార్ యాదవ్ గారు ఈరోజు నియమించారు. వారు అన్ని రకాల కూడా వారు ఉన్న కాలంలో అన్ని రకాల కూడా అందరి కార్పొరేటర్లని, డిప్యూటీ మేయర్ని సమన్వయం చేసుకుని అటు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి అందరు నాయకులు కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ని అన్ని రకాల ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నా. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్, మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్, నుడా. Finally, Lord, please subscribe to N3 TV.